సరిహద్దులో అవతల ఉన్న పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఒక చెప్పు దెబ్బ కొట్టింది మన టీమిండియా. టీమిండియా సెమీఫైనల్ కు వెళ్ళలేదన్నారు, సెమీఫైనల్ కి వెళ్లి చూపెట్టాం. సెమీఫైనల్లో గెలవలేదు అన్నారు, సెమీఫైనల్లో కూడా గెలిచి చూపెట్టాం. ఫైనల్లో ఓడిపోతుంది అన్నారు, ఫైనల్లో అయితే 100గా గెలిచేశాం. వారు మొత్తాన్ని వన్ సైడ్ చేసేశారు మన టీమిండియా ప్లేయర్స్. అయినా వీళ్ళకి ఒక బేసిక్ డిఫరెన్స్ తెలియదు, జెండా పైన చంద్రుడు ఉండడం వేరే అండ్ చంద్రుడి పైన జెండా ఉండడం వేరే అని. అన్ని జట్లపై ఎంతో అద్భుతంగా ఆడి టీమిండియా ఈ వరల్డ్ కప్ ని గెలిచింది. ఒక్కరో ఇద్దరి పర్ఫార్మెన్స్ తో మన టీమిండియా ఈ వరల్డ్ కప్ గెలవలేదు, సమిష్టి కృషితో ఈ వరల్డ్ కప్ ని గెలిచాం మనం. మన టీమిండియాకు ఎంతో పొటెన్షియల్ ఉందని తెలుసు, కానీ ఆ పొటెన్షియల్ కి దైవత్వం కూడా యాడ్ అయితే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. మనందరికీ తెలుసు మన టీమిండియా ప్లేయర్స్ కి పట్టింపు ఎంతో ఉంది అని. ప్రతిసారి మన ప్లేయర్స్ దగ్గరలో ఉన్న దేవుళ్ళ గుడులకు వెళ్లి మంచిగా దర్శనం చేసుకొని టీమిండియా మంచిగా గెలవాలని కోరుకున్నారు అండ్ రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక రీసెంట్ గా చంద్రగ్రహణం వచ్చింది, అది మనందరికీ తెలుసు. చంద్రగ్రహణం టైంలో కొన్ని పనులు చేయకూడదు అని మన టీమిండియా ప్లేయర్స్ అయితే ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా ఒక రూల్ పెట్టాడట, చంద్రగ్రహణం టైంలో బయటికి ఎవరు వెళ్ళొద్దు అని అండ్ బయట ప్రాక్టీస్ చేయొద్దు అని. కానీ చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఇంకో 2 hours ఎక్స్టెండ్ చేశారని. ఇలా ఎప్పుడైతే మన టీమిండియాకు ఉన్న పొటెన్షియల్ కి ఆ దైవత్వం కూడా యాడ్ అవుతుందో రిజల్ట్స్ ఖచ్చితంగా ఇలానే ఉంటాయి. జై హో భారత్, సెల్యూట్.